సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శాతవాహన యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని మొత్తం 419 కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో సుమారు 3.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయడం జరిగింది. మొత్తం దిగుబడి దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ ఆర్థిక సహకారంతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన రాజనీతి శాస్త్ర విభాగం, జంతు శాస్త్ర విభాగం సంయుక్తంగా జాతీయ సదస్సు నిర్వహించాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు, పర్యావరణ సమగ్ర అభివృద్ధి అనే అంశంపై 2 రోజుల పాటు చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరిశోధక విద్యార్థులు వారి పరిశోధన పత్రాలను సమర్పించారు. మానవ తప్పిదాల వల్లే ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రకృతిని, అరుదైన పక్షులను, జంతు జాలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సదస్సులో ప్రధానంగా చెప్పారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. మహిళలకు రుణాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధిని పెంపొందించుకునే విధంగా వనరులు అందుబాటులో ఉన్నాయనే విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు. బేటీ బచావో, బేటీ పడావో పథకంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా బాలికలు, మహిళలు వారి నైపుణ్యాలను పెంపొందించుకుని సాధికారత వైపు అడుగులు వేయాలని గరిమా అగర్వాల్ సూచించారు. మహిళలు పెంపొందించుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వారి కాళ్లపైన వారు నిలబడే విధంగా స్వయం ఉపాధిని ఏర్పరచుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరియర్ అండ్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పైన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి పాల్గొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలలో ఉండే పేపర్లు, మార్కుల విధానం, ఇంటర్వ్యూకి ఎలా సిద్ధం అవ్వాలి, రిఫరెన్స్ పుస్తకాలు ఏమి ఉపయోగపడతాయి, నోట్స్ తయారు చేసుకునే విధానం మొదలైన అంశాల గురించి వివరించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 564 మంది విద్యార్థులు ఓపెన్ 10th పరీక్ష రాయనుండగా, ఓపెన్ ఇంటర్మీడియట్ లో 5 పరీక్ష కేంద్రాల ద్వారా 896 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 79 పరీక్ష కేంద్రాల్లో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 99.93% విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.